సంప్రదాయానికి ఒక చారిత్రాత్మకమైన రోజు అని చెప్పుకోవచ్చు. 400 సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర ఉన్న జగ్గన్న తోట ప్రబల తీర్థానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం అనేది ఒక చిన్న ప్రకటన కాదండి. ఇది మన సంస్కృతికి దక్కిన గౌరవం, సంప్రదాయానికి దక్కిన గుర్తింపు అని గర్వంగా చెప్తున్నాం. అదేవిధంగా ఈ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూనే ఈ ప్రతిపాదనను మనస్ఫూర్తిగా బలపరిచి సంస్కృతిపై ఉన్న ప్రేమతో దీన్ని ముందుకు తీసుకెళ్లిన మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు జగ్గన్న తోట ప్రబల తీర్థం అనేది మన రాష్ట్రంలోనే అత్యంత ప్రాచీనమైన సాంప్రదాయాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. దాదాపుగా 17వ శతాబ్దం నుండి ఈ రోజుకు కూడా నిర్విరామంగా 476వ సంవత్సరం అండి. ఈనాటి కనుమకి జరగబోయే జగ్గన్న తోట ప్రబల తీర్థం అనేది 476వ సంవత్సరం నిర్విరామంగా జరుగుతుంది. హిందూ శాస్త్రం ప్రకారం ఏకాదశ రుద్రులు ఇంతమంది ఒకే చోట వచ్చి కొలువై ఉండడం అనేది భూమండలం మొత్తం మీద జగ్గన్న తోటలోనే జరుగుతుంది. అది మన ఆంధ్రప్రదేశ్లో మన కోనసీమలో ఉంది అనడం కేవలం కోనసీమ ప్రజలకి కాదండి, ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి. ఈ నేలపైనే సంస్కృతి పుట్టింది, ఈ నేలపైనే సంస్కారం వెలసిల్లింది అని తెలియజేస్తూ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మూర్ఛంజయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మాకు ఈనాడు రాష్ట్ర పండుగగా గుర్తించి మాకు ఎంతో ఉపకారం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరీ మా యొక్క ఆశీస్సులు, ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు కలగాలని మరీ కోరుకుంటున్నాం.